గులాబీ పార్టీలో స్వరం మారింది. రొటీన్ కు భిన్నంగా బీఆర్ఎస్ లో కొత్త నినాదం వినిపిస్తోంది. కొందరు నేతలు సరికొత్త స్లోగన్ పలుకుతున్నారు. బీఆర్ఎస్ లో ఎందుకీ సరికొత్త స్లోగన్? ఇది దేవుడిచ్చిన సంకేతమా లేక నేతల సొంత అభిప్రాయమా? తెలంగాణ అంటే గులాబీ పార్టీ అంటే కేసీఆర్. బీఆర్ఎస్ కు సంబంధించిన ఏ కార్యక్రమమైనా జై తెలంగాణ, జై కేసీఆర్ స్లోగన్ సర్వసాధారణం. గల్లీలో కార్యక్రమమైనా, అది ఢిల్లీలో సభ అయినా ఆ పార్టీ నేతల నుంచి వచ్చేవి ఈ రెండు స్లోగన్సే. కానీ ఇప్పుడు సరికొత్త స్వరం తెరపైకి వచ్చింది. ఆ నినాదం పేరే కేటీఆర్. జై కేటీఆర్, జై కేటీఆర్, వర్ధిల్లాలి కేటీఆర్ నాయకత్వం, జై కేటీఆర్. ఈ నినాదం అందుకున్నది చోటామోటా లీడర్లు కాదు. ఉద్యమం నుంచి పార్టీలో ఉన్నవాళ్లు, పార్టీలో కీలకంగా ఉన్న నాయకులే ఈ నినాదాలు చేస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ నాయకత్వం. కేటీఆర్ నాయకత్వంలోనే పార్టీ సురక్షితమంటున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మనందరి నాయకుడు, నడిగడ్డను, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 చేసే సత్తా శక్తి ఉన్నటువంటి మన నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. పోయినాడు వాపసు వచ్చే ప్రసక్తే లేదు. మనందరం కూడా ఆనాటి నుండి ఉన్నాం, సచ్చే వరకు కూడా ఉంటాం. అందరం ఖచ్చితంగా మనం కాపాడుకుంటాం. ఏ ఎలక్షన్ పెట్టినా మనం వస్తే కనుక వాళ్ళు ఎలక్షన్లు పెడతలేరు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. కవిత లేఖ బయటకు వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఆ పార్టీ ముక్కలుగా విడిపోతుందంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల మాటల్లో కనిపిస్తున్న వ్యత్యాసం కొత్త సంకేతాలకు తావిస్తోంది.